దేశాన్ని కుదిపేస్తోన్న కోల్కతా దారుణం. కోల్కతా ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఘోరం దేశవ్యాప్త ప్రజాగ్రహానికి దారితీసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ జూనియర్ వైద్యురాలు ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆగస్టు 9 శుక్రవారం ఉదయం ఆస్పత్రి సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ ఘటనలో ఆస్పత్రిలో ఉండే పోలీస్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ డాక్టర్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయింది. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమకాలు, మెడ, కుడి చెయ్యి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలున్నట్లు నివేదికలో వెల్లడైంది. అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్ట్ మార్టంలో గుర్తించారు. దీంతో ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగుంటుందని తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ యాక్టివిస్టులు నిరసనలు చేస్తున్నారు. వైజాగ్ లోనూ ర్యాలీ నిర్వహించారు. అసలు ఆ అమ్మాయి జరిగిన ఇంజరీస్ ఒక్కొక్కటి తలుచుకుంటే యాజ్ అ డాక్టర్స్ మాకు తెలుసండి ఎంత ఫోర్స్ పడుతుంది ఆ ఒక్కొక్క ఇంజరీ కూడా క్రియేట్ చేయడానికి. హిప్ బోన్ ఇరిగిపోయింది, పెల్విక్ బోన్ ఇరిగింది అంటే ఒక లారీ గుద్దిన ఫోర్స్ కి అవుతుందండి. ఆ అమ్మాయి మీద అంత ప్రెషర్ పెట్టారు, అంత హింసించారు. కారణం ఏం పాఠాలు నేర్పుతోంది? ఆస్పత్రుల్లో డాక్టర్ల అవస్థలు, వారిపై జరిగే దాడులు, అఘాయిత్యాలకు అద్దం పడుతోందా? డాక్టర్లను రక్షిస్తే వారు రేపు 10 మందిని రక్షిస్తారు, మంచి వైద్యులుగా సేవలందిస్తారు. కరోనా వంటి కాలంలో వారి సేవలను అందరూ గుర్తుంచుకోవాలి. మనం దేవుళ్లా కొలిచే వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.